ఇచ్చినటువంటి ప్రశ్నలో శేష సిద్ధాంతాన్ని ఉపయోగించి 2x³ + 2x² - kx + 5ని x - 3 భాగిస్తే 8 శేషం అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి 2x³ + 2x² - kx + 5ని p of x అని అనుకున్నట్లయితే ఇప్పుడు శేషం = p of a అవుతుంది. అయితే శేషం నథింగ్ బట్ ఏంటి, p of a = 8 అన్నమాట. మరి ఇక్కడ ఏ విలువ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి x - 3ని మనం =0 అని రాసుకున్నట్లయితే x విలువ 3 అని వస్తుంది. దీనినే మనం ఏగా కన్సిడర్ చేసి ఇప్పుడు ఈ వచ్చిన ఏ విలువ 3 అని ఏదైతే ఉందో దాన్ని p of aలో సబ్స్టిట్యూట్ చేస్తే p of 3 = 8కి సమానం అవుతుంది. ఇది శేషాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము ఈ p of xలో x దగ్గర 3ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2x³ దగ్గర 2 × 3³ ప్లస్ 2x² దగ్గర 2 × 3² మైనస్ k × x దగ్గర k × 3 ప్లస్ 5 అని సబ్స్టిట్యూట్ చేస్తాం. దీని విలువ = 8. ఇప్పుడు 2 × x³ 2 × 3³ యొక్క విలువ 54, అలాగే ప్లస్ 2 × 3² అంటే 9, 9 × 2 18 మైనస్ 3 × k యొక్క విలువ 3k ప్లస్ 5 = 8 అవుతుంది. ఇప్పుడు 54 + 18 + 5ని సింప్లిఫై చేసినట్లయితే 77 - 3k = 8 అని రాయవచ్చు. ఇందులో ఇప్పుడు చలరాశులన్నీ ఒకవైపు, స్థిర రాశులన్నీ ఒకవైపు చేసినట్లయితే 3k = 77 - 8 అవుతుంది. ఇప్పుడు 3k యొక్క విలువ 69 అవుతుంది. ఇప్పుడు 3 × 1 = 3 × 2 = 3 × 3 = అనే విధంగా క్యాన్సిలేషన్ చేసినట్లయితే k యొక్క విలువ 23 అవుతుంది. కాబట్టి మనకు 23 అనేది సరైన సమాధానం, 3వ ఆప్షన్ అవుతుంది.